ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్తని, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తని తీసుకొచ్చి మా హుజరాబాద్లో సిరిసపల్లి శివార్లో వేస్తారంటే రేపు ఈడ పండబోయే పంటలన్నీ కూడా కలుషితమైపోతాయి. ఆ పంటలు పండియాలంటే ఆ పెరట్లకి నీళ్లు పెడితే అది కలుషితమైపోతుంది. ఈ వాతావరణం పూర్తిగా చెడిపోయి మనం ఊపిరి పీల్చుకుంటే మన ఊపిరి తిత్తులు కూడా ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఇవన్నీ మా హుజరాబాద్లో దయచేసి డంపింగ్ యార్డ్ పెట్టకండి. ఏం భయపడేది ఏం లేదు. నాకు వద్దన్నా ఏం కాలేదంటే మా రవీంద్ర అన్న డాక్టర్ తెప్పించిన బీపీ షుగర్ చూపిద్దాను, అయితే అన్ని నార్మల్ వచ్చింది. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా, రోజు ఫిట్ ఉంటా కాబట్టి నాకు పెద్ద అయ్యేది ఏం లేదు. నేను మందు తాగటం కాదు, సిగరెట్ తాగటం కాదు, సో నాకు అయ్యేది ఏం లేదు. నేను మంచి ఎక్సర్సైజ్ చేసి రోజు పెట్టుకునేట్టు. పెద్దలు నాకు మాట్లాడి వాళ్ళ పేర్లు చెప్పా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నాకు ఫోన్లు చేసారు, చెప్తా వాళ్ళ పేర్లు కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడి, అరే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడితే చాలా అద్భుతం అవుతుంది, హుజరాబాద్ అద్భుతంగా డెవలప్ అవుతుంది, నీకు తెలుస్తలేదు, నువ్వు గాయ చేస్తున్నావు, హుజరాబాద్ని ఉట్టిగానే హంగామా చేస్తున్నావు నువ్వు అని నాకు చెప్తా ఉన్నావు. ఎటు పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ రానియొద్దు సార్. ఆడ అవసరమైతే సీడ్ ప్లాంట్ అన్న పెట్టండి, కానీ వాళ్ళ అవసరమైతే మెడికల్ కాలేజ్ అన్న పెట్టండి, ప్రజలకి లాభం అయ్యేది మీరు పెట్టండి అన్నారు. తప్పకుండా వాళ్ళతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ లాభం అయిందే పెట్టాలి, కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ వద్దు. ఈ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు మీరు రద్దు చేయాలి. చెయ్యకపోతే మాత్రం క్లియర్గా చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచే చెప్తున్నా, మా ఈశ్వరాన్ని ఏమనుకున్నా, దీపాలని ఏమనుకున్నా, చేయకుంటే మాత్రం సాగు డప్పులు కొడతాం, వంట వార్పులు చేస్తాం, 2 లక్షల మందితో సభలు పెడతాం, ఎవరిని ఊకోమేయడం కూడా ఎవరిని తిరగనీయం. ఇది మీకు టైం ఇస్తున్నాం. మీ 10 రోజులు కాకపోతే ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ చేయండి. చేయకపోతే మాత్రం ఇలా తిరగనితేనే మీకు ఇబ్బంది అవుతుంది అని కూడా మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తర్వాత ఎక్కడ కూర్చున్న మన వాళ్ళు కూడా అందరూ వాస్తవంగా ఈ దీక్ష నేను చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొన్న బంద్తో సహా, దానికంటే ముందు జేఏసీ గారితో సహా అద్భుతంగా చేసిరు. మొన్న బంద్తో సహా మన దీక్షతో సహా అద్భుతంగా కవరేజ్ ఇచ్చిరు. అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం కూడా పంపించిన మీడియా మిత్రులందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మీడియా మిత్రులతో పాటు మన మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అందరం కూడా సింపుల్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? చెబుతున్నారు ఇప్పుడు ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? ఇన్స్టాగ్రామో, ట్విట్టరో, ఫేస్బుక్ ఉంటాం కాబట్టి అందరు కూడా ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా, మన 2,50,000 మంది మీ సెల్లులో మాట్లాడండి, ఫేస్బుక్లో ఉంటే ఫేస్బుక్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. మీకు దండం పెడతా. మీ దయ ముఖ్యమంత్రి గారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, 3,50,000 మంది జనాభా అందరి పక్షాన నా దండం పెట్టి చెప్తా ఉన్నాను, మాకు వద్దు అని అసెంబ్లీ సాక్షిగా మన గొంతును కూడా నేను వినిపించింది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆడనే చెప్పిన, ఈడ కూడా చెప్తా ఉన్నాను, కౌశిక్ రెడ్డి మీద ఎవరికైనా కోపం ఉంటే నన్ను ఈ అంబేద్కర్ చౌరస్తాలో నన్ను ఉరిదీయండి, కానీ మా హుజరాబాద్ ప్రజల మీద మాత్రం కోపం తీసుకోకండి. నా చేతులు జోడించి కడుపులో తలకాయ పెట్టి మరీ ప్రభుత్వ పెద్దలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కోపంతో చెప్తున్నాను, ప్రేమతోనే చెప్తా ఉన్నాను. మీరే అది మంచిది అన్నప్పుడు తీసుకుపోయి అది అక్కడ పెట్టండి, అక్కడ ఉన్న పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, దానికి మేము సంతోషపడతాం. మాకు మాత్రం, మా దృష్టిలో మాత్రం అది బేకారు అని నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, నేను ఇక్కడ శాసనసభ్యునైనా, మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ శాసనసభ్యునైనా, 2,50,000 మంది ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగైనా, ఈ 2,50,000 ఓట్ల గొంతుగా అసెంబ్లీ సాక్షిగా నాకు మైక్ ఇయ్యా అన్న స్పీకర్కి కాలేలు పట్టుకొని దండం పెట్టి, ప్లీజ్ సార్ మా హుజరాబాద్లో చాలా ప్రాణహాని ఉంది, నీ దండం పెడతా నాకు మైక్ అంటే ఇలా బతిలాడిన తర్వాత, ఒక 2 గంటల సేపు బతిలాడిన తర్వాత నాకు మైక్ ఇచ్చింది.
నాకు ఒక నిమిషం మైక్ ఇచ్చి ఈ విషయం గురించి నాకు కూడా ఏమి దీన్ని రాజకీయం చేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు డంపింగ్ యార్డ్ రద్దు అవ్వడు నాకు ముఖ్యం. ఆ డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఈ ప్రభుత్వం మేలుకొని నేను 2 అడుగులు వెనుకనే ఉంటా. నాకు డంపింగ్ యార్డ్ రద్దు అవ్వడు నాకు ముఖ్యం. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. ఇంటింటికి పోయి చెప్తా, మీరు ఎవరు సహకరించకపోయినా ఎవరు సహకరించినా మంచిదే, కలిసి చేద్దాం. చేయకపోతే రద్దు చేస్తే మంచిది ప్రభుత్వం. రద్దు చేయకపోతే మాత్రం నేను చెప్తున్నా, ఈ హుజురాబాద్ గడ్డ మీద నుంచి 2 లక్షల మందితోని సభ పెడతా, 2 లక్షల మంది నిల్చొని నిరసన వ్యక్తం చేస్తాం. ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను. అందరం కలిసి చేద్దాం. మీరు రాకున్నా బరాబర్ ముందరుండి నేను చేస్తా, కానీ మీరు రావాలని నేను కోరుకుంటున్నా. మీరే ముందరుండండి. మీ పెద్దరికంలోనే మేము వెనుక నిల్చొని మా ప్రజల ఆవేదన పట్టించుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరమైతే మా పార్టీ పెద్దల్ని కూడా, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా తీసుకొచ్చి హుజురాబాద్లో, మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు ఓటేసింది. మీకు ఓటేస్తేనే మీరు పార్లమెంట్ సభ్యులు అయింది. ఇవాళ మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు బాగలేవు, మా ప్రాణాలకి ముప్పు వచ్చింది. దయచేసి కదిలి రండి, ముందర నిలబడండి. గౌరవ ఈటెల రాజేందర్ గారు, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, 10 సంవత్సరాలు మంత్రిగా మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు కూడా దయచేసి రండి, మనందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఎవరున్నా, ఎమ్మెల్సీ ఎవరున్నా దయచేసి మీరు కూడా రండి. మనందరము ఒక్క వేదిక మీద కూర్చొని ఈ ప్రాంతంలో ఉన్న 3 లక్షల మందిని ఒక సభ పెట్టి మనందరం ఒక వేదిక మీద నిలబడి ప్రజలు ఎట్లా ఈ డంపింగ్ యార్డ్ తెస్తారో చూద్దాం.